బడ్జెట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు దీనికి సంబంధించి. సో మీరేం చెప్తారు సార్? ఈ బడ్జెట్కి సంబంధించి చాలా ఆశలు ప్రధానంగా ఒక మోస్తరు సంపాదన ఉన్న వ్యక్తులకి చాలా ఆశలు ఉన్నాయి ఇప్పుడు వచ్చే బడ్జెట్ మీద. ట్యాక్స్ పేయర్స్ కావచ్చు, లేకపోతే ఒక 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 నార్మల్ వ్యక్తి మీద. సో గతంతో మనం చూస్తే జిఎస్టీ చాలా తగ్గింది, ధరలు చాలా తగ్గబోతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్మలా సీతారామన్ గారు నేరుగా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఈ జిఎస్టీ చాలా నిత్యావసర వస్తువుల మీద తగ్గబోతా ఉంది, దీని మీద సామాన్యులకి చాలా వెసులుబాటు కలిగించే ప్రయత్నం అన్నట్టుగా పెద్ద ఎత్తున మాట్లాడడం, మళ్ళాంటి వాళ్ళు కూడా చాలా అంశాల మీద ఇది చాలా మంచి ఆలోచన అనే దాని మీద మాట్లాడడం. కానీ ఇప్పుడు చూసుకుంటే ధరలు నాకు తెలిసి ఎక్కడా కూడా పెద్దగా వ్యత్యాసం వచ్చిన పరిస్థితి కూడా లేదు. సో ఇప్పుడు బడ్జెట్ మీద కూడా చాలా ఆశలు ఉన్నాయి సామాన్యులకి ప్రధానంగా. ఏం చెప్తారు సార్, బడ్జెట్ ఎలా ఉండబోతుంది? అంటే సహజంగా ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సందర్భంలో కొన్ని కామెంట్స్ చూస్తుంటాం. అంటే పొలిటికల్ పార్టీస్ నుంచనండి, మధ్యతరగతి వర్గాల నుంచనండి, లేదా ఇండస్ట్రీ వర్గాల నుంచి ఏం చూస్తుంటాం అంటే ఇది కార్పొరేట్కు ఫేవర్గా ఉందని కొందరు మాట్లాడడం, కొందరు సామాన్యులకు బాగుందని చెప్పడం, కొందరు రైతులకు బాగుందని చెప్పడం, కొందరు ఇది కార్పొరేట్లకు దోచిపెట్టే బడ్జెట్ లాగా ఉంది. ఇట్లా రకరకాల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వింటుంటాం. అలాగే రేపు ఆదివారం వరుసగా 9వ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైన కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే ఎవరికి అనుకూలంగా ఉంటుంది అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కొంత సాలరీడ్ ఎంప్లాయీస్కి కొన్ని బెనిఫిట్స్ జరగడం జరిగింది. అంటే 12,75,000 వరకు నో ట్యాక్స్ ప్రకటించడం. సో 12 లక్షల వరకు నో ట్యాక్స్, 75,000 రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్ ఇవ్వడం వల్ల ఎవరైతే 13 lakhs లోపల శాలరీ బ్రాకెట్లో ఉన్నారో వాళ్ళు నో ట్యాక్స్ కిందికి రావడం జరిగింది. సో గతంలో 7 లక్షల లోపే మనం నో ట్యాక్స్ ఉండేది. సో అలా కొంత డబ్బు మనకు రావడం వల్ల, మన పాకెట్లోకి రావడం వల్ల మన పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది, మన కొనుగోలు శక్తి పెరిగింది. కాబట్టి సో ఆ రకంగా లాస్ట్ బడ్జెట్ కొంత శాలరీ వర్గాలకు కొంత మంచి చేసింది. అలాగే వాళ్ళు ముఖ్యంగా కూడా జిఎస్టీ గురించి బాగా చెప్పుకుంటారు. అంటే 2017 జూలైలో మనకు జిఎస్టీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఓల్డ్ బిల్డింగ్లో గంట కొట్టి ప్రారంభించడం జరిగింది. సో ఆ రోజు నుంచి జిఎస్టీ గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. అవును. అంటే మనకు అంతకుముందు ఏంటంటే వ్యాట్ అని, సెన్ వ్యాట్ అని, సిఎస్టీ అని, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అని, ఏపీ జిఎస్టీ అని ఇట్లా రకరకాల ట్యాక్స్లు ఉండేవి. మనకు ఒక గూడ్స్ పైన ఒకే ట్యాక్స్ ఉండాలని చెప్పి మనం జిఎస్టీని తీసుకురావడం. జిఎస్టీ యొక్క నేపథ్యం గురించి ఒక నిమిషం మాట్లాడాలనుకుంటే దాదాపుగా 17 ఏళ్ళు 18 ఏళ్ళ సుదీర్ఘ చర్చల తర్వాత పార్లమెంట్లోని అన్ని పార్టీల ఆమోదం తర్వాత మన దేశంలో జరిగిన ఒక ఫినాన్షియల్ రిఫార్మ్ జిఎస్టీ. రైట్. సో అంటే ఈ జిఎస్టీకి అందరి ఆమోదం ఉంది, అన్ని పొలిటికల్ పార్టీల ఆమోదం ఉంది. జిఎస్టీ కౌన్సిల్ ఉంది. ఆ కౌన్సిల్ కూడా ఎవరీ 3 months 6 monthsకి ఒకసారి మీటింగ్స్ పెట్టడము, 18% ఉన్న బ్రాకెట్లో 5% తేవడం, 12% ఉన్న వస్తువులను 5% బ్రాకెట్లోకి తేవడం, ఇలా జిఎస్టీ 2.0 కూడా తీసుకురావడం జరిగింది. రైట్. నేనేమంటానంటే ఆ ఫలాలు పేదలకు అందుతున్నాయా లేదా, మధ్యతరగతికి అందుతుందా లేదా, మీరు తగ్గించారు పర్వాలేదు, దాన్ని ఎవరు తగ్గియాలా? తర్వాత ఎవరైతే వెండర్ ఉన్నాడో ఆ వెండర్ కూడా ఎంఆర్పి ప్రైస్లో తగ్గియాలి కదా, తగ్గించి అమ్మాలి కదా. అంటే ఎంఆర్పి రేట్లు జిఎస్టీ కంటే ముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా ఎంఆర్పి రేట్లు అలాగనే ఉన్నాయా? సో ఇవి క్రాస్ చెక్ జరగాలి కదా కింద మార్కెట్లో, అవి జరుగుతున్నాయా లేదా, అది ఒకటి క్రాస్ చెక్ చేసుకోవాలా. ఇంకా ఇప్పుడు మళ్ళీ సామాన్యులకు ఏమైనా బెనిఫిట్లు ఉంటాయని మీరు అడగడం చూస్తే ఒకసారి మనం బీజేపీ ట్రాక్ రికార్డు కానీ బీజేపీ ట్రెండ్ చూస్తే, అంటే 2014 నుంచి ట్రెండ్ చూస్తే, అంతకుముందు నేను యాజ్ ఏ శాలరీడ్ ఎంప్లాయీగా నా MBA 2005లో అయిపోయింది. నేను 2007లో జాబ్లో జాయిన్ అయ్యాను. సో అంటే 2007 నుంచి నేను ఒక శాలరీడ్ ఎంప్లాయీగా నాకున్న అవగాహన ఏంటంటే, అంతకుముందు మనకు స్లాబ్స్ అనేవి 3 రకాల స్లాబ్స్ ఉండేవి. అంటే 10%, 20%, 30% స్లాబ్స్ ఉండేవి. 1,50,000 వరకు నిల్ ట్యాక్స్ ఉండేది. తర్వాత మనకు 1,50,000 to 2,50,000, 2,50,000 to 5 lakhs ఇట్లా స్లాబ్స్ ఉండేవి. తర్వాత 2009లో ఒకసారి ఆ 1,50,000ను 250,000కి చేశారు ఆనాటి యూపీఏ గవర్నమెంట్. సో మళ్ళీ తర్వాత మనకు 2014లో ప్రభుత్వం మారిన తర్వాత చాలామంది ఆశలు పెట్టుకున్నారు. అంటే ఈ శాలరీ స్లాబ్స్ పెంచుతారు, మారుస్తారు, స్టాండర్డ్ డిడక్షన్ పెంచుతారు, ఇట్లా చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ 2020 వరకు స్లాబ్లను టచ్ కూడా చేయలేదు. రైట్. కేవలం వాళ్ళు ఐ థింక్ సో కొంత రిబేట్ ఏదో బెనిఫిట్ ఇచ్చారు తప్ప ఆ స్లాబ్స్ జోలికే పోలేవాళ్ళు. అంటే 2014లో బీజేపీకి పవర్ వచ్చినా కూడా 2020-21 వరకు వాళ్ళు స్లాబ్లనే టచ్ చేయలేదు. అవును. 2020-21లో వాళ్ళు స్లాబ్లు టచ్ చేసి గతంలో ఉన్న 3 స్లాబ్లు ఏవైతే 10, 20, 30% స్లాబ్లను వాళ్ళు ఒక 6 స్లాబులుగా మార్చి వాళ్ళు ఒక కొత్త సిస్టమ్ తెచ్చినారు. అంటే న్యూ ట్యాక్స్ రిజిమి, ఓల్డ్ ట్యాక్స్ రిజిమి అని చెప్పి, అంటే కొత్త విధానము, పాత విధానం అని తెచ్చి 2 విధానాలను పెట్టారు. అంటే కొత్త విధానంలో నీకు 12,75,000 వరకు నో ట్యాక్స్, పాత విధానంలో పాత పద్ధతిలోనే ఉంటాయి. అంటే పాత పద్ధతిలో మనం ఎగ్జెంప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే ఎగ్జెంప్షన్స్ అంటే LIC,
మన స్కూల్ పిల్లల ఫీజులు, మన అమ్మా నాన్నల మెడికల్ ఎక్స్పెన్సెస్, ఎల్ఐసి ప్రీమియము, హెల్త్ ప్రీమియము, ఎవరికైనా నువ్వు డొనేషన్స్ ఇచ్చింటే ఏటీజీ కింద డొనేషన్స్, ఇవన్నీ నువ్వు ఎగ్జామ్షన్గా పొందొచ్చు. కొత్త సిస్టంలో అట్లా ఎగ్జామ్షన్స్ ఉండవు, డైరెక్ట్గా ఒకే సిస్టమ్ ఉంటుంది, స్లాబ్స్ ఉంటాయి. సో అట్లాంటి మెథడ్ మనకు అప్లై అవుతుంది. అది లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినారు 2025 బడ్జెట్లో. అన్ని ట్యాక్స్లు పోయి ఒకే ఒక ట్యాక్స్ ఉండాలనేది అవును. కాన్సెప్ట్. అవును. కాకపోతే ఇప్పుడు జిఎస్టీ అనే అంశాన్ని అడ్డు పెట్టుకుని కూడా చాలా మంది వెండర్స్ విషయంలో మనం మాట్లాడుకుంటే చాలా మంది అక్రమ జిఎస్టీలో బేసిక్గా కొన్ని వాటి మీద అవసరం లేని జిఎస్టీ, అంటే కొంతమంది మనలాగా తెలిసిన వాళ్ళకైతే దీని మీద జిఎస్టీ వేయకూడదు అనే అంశం మనకు ఒక అవగాహన ఉంది. బేసిక్గా కొన్ని పల్లెల్లో చూసుకుంటే ప్రతి దాని మీద ఒక జిఎస్టీ అనేది వాడు సెపరేట్ జిఎస్టీ ఒకటి వేస్తా ఉన్నాడు. 1.8% అని 1.2% అని ప్రతి దాని మీద. దీన్ని ఎట్లా చూడాలి సార్? దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదా? అంటే అదే అంటారు, అదేమైతే అంటే ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, మన విజిలెన్స్ లోపము, మన సిస్టమ్ లోపంగా చూడాలి. ఇప్పుడు మనం జిఎస్టీని ఎందుకు తీసుకొచ్చినాం? చాలామంది పన్ను ఎగవేతదారులు ఉంటున్నారు. అంటే వాళ్ళు బిజినెస్ ఎట్లా చేస్తున్నారు? బిల్లు లేకుండా బిజినెస్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ యొక్క టర్న్ ఓవర్లు మనకు రాంగ్గా చూపిస్తున్నారు. సో దీనివల్ల ఏమైపోయింది, వ్యాపారం చేయాల్సిన ప్రతి ఒక్కరికి జిఎస్టీ నెంబర్ ఉండాలా. సో జిఎస్టీ నెంబర్లో రిజిస్టర్ చేసుకోవాలా. సో ఎవరీ మంత్ మనం జిఎస్టీ ఫైల్ చేసుకుంటా మన టర్న్ ఓవర్ ఎంత, మన పర్చేజెస్ ఎంత, మన అమ్మకం ఎంత, దాని డిఫరెన్స్ అమౌంట్కు మనం జిఎస్టీ కట్టుకుంటా వస్తున్నాం. అంటే అటు వెండర్ అయినా ఎవరైనా, వెండర్ కూడా ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాడు? అల్టిమేట్గా కన్జ్యూమర్ నుంచి, అంటే మన దగ్గర నుంచే కలెక్ట్ చేస్తారు. సో ఇది ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ తీసుకురావడం వల్ల ఏమైనాయి, మనకు జిఎస్టీ వసూళ్లు పెరిగినాయి. జిఎస్టీ ఆ రోజు ప్రారంభించిన రోజు నాకు బాగా గుర్తుంది, ప్రతి నెల మనము 1 లక్ష రూపాయలు 1 లక్ష మార్కును జిఎస్టీ దాటాలని టార్గెట్ పెట్టుకుంటే ఈ రోజు ఒక నెలలో 1,85,000 కోట్లు మనం జిఎస్టీలో మార్క్ రీచ్ అయినాం. అంటే ఒక్క నెలలో దాదాపుగా మనం రాబోయేటువంటి కొన్ని నెలల్లో 2 లక్షల కోట్ల జిఎస్టీ వసూళ్లకు చేరేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంటే మన బడ్జెట్, లాస్ట్ ఇయర్ బడ్జెట్ దాదాపుగా 50 లక్షల కోట్లు మన దేశ బడ్జెట్ తీసుకుంటే మనకు జిఎస్టీ వసూళ్లే దగ్గరగా దాంట్లో ఒక 18-20 కోట్లు, 20 లక్షల కోట్లు జిఎస్టీ వసూళ్లే కనపడుతున్నాయి. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 18 లక్షలు 19 లక్షల కోట్లకు మనం చేరాం. అటువైపు డైరెక్ట్ ట్యాక్స్ లో కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే కొన్ని రూల్స్, మన ఏమంటారు, ఐటీఆర్ ఫైలింగ్ లో చాలా రూల్స్ తీసుకొచ్చారు. ఇంతకుముందు నువ్వు ఎవరికో డొనేషన్ ఇవ్వకుండా కూడా ఒక డొనేషన్ ఇచ్చినట్టు, నీకు ఎల్ఐసి ప్రీమియం కట్టకుండా కూడా కట్టినట్టు, నీ స్కూల్లో నీ పిల్లల ఫీజులు కట్టినా కట్టకుండా డూప్లికేట్ బిల్స్ పెట్టి కొంత మ్యానిపులేషన్ జరిగేది. అంటే పన్నులో మనం ఎట్లా బెనిఫిట్ పొందాలని. ఈ రోజు మొత్తం సిస్టమ్ అంతా ఆన్లైన్ అయిపోయింది. అవును, నువ్వు నిజంగా ఎల్ఐసి ప్రీమియం కట్టింటే ఆ నెంబర్ తీసుకుంటే నీకు డైరెక్ట్గా ఆ కంపెనీ నుంచి అక్కడ డౌన్లోడ్ అవుతుంది రిసిప్ట్ కట్టి ఉంటే. సో ఇలాంటి ఒక సిస్టమ్ తీసుకురావడం వల్ల ఏమైపోయింది, ఈరోజు మనకు డైరెక్ట్ ట్యాక్స్ కూడా వసూళ్లు పెరిగాయి. ఇంకొక సైడు రీఫండ్స్ కూడా తగ్గిపోయినాయి. గతంలో చాలా మంది పన్ను కట్టిన తర్వాత రీఫండ్స్ క్లెయిమ్ చేసుకునేవాళ్ళు. నిన్న జనవరిలో మనకు వచ్చినటువంటి డైరెక్ట్ ట్యాక్స్ యొక్క డీటెయిల్స్ చూస్తే 21 లక్షల కోట్లు మనకు ప్రత్యక్ష పన్ను వసూలు జరిగాయి అటు. సో ఈ అంశంలో ఏమైపోయింది, మనకు ఏదైతే టెక్నాలజీ సాంకేతికత వాడుకున్నామో దానివల్ల మనకు ఒక బెనిఫిట్ జరిగింది. సో ఇదే నేను అంటాను, ఇప్పుడు మీరు ఏదైతే కింద గ్రామాలలో ఏ వస్తువు పైన జిఎస్టీ ఉంది, ఏ వస్తువు పైన జిఎస్టీ లేదంటే దానిలో కూడా మీరేం చేయాలా, ప్రతిదానికి ఒక ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ తీసుకురావాలా, ప్రతిదాన్ని డిజిటల్తో మ్యాప్ చేయాలా. అంటే ఏ గూడ్స్ ఎక్కడికి పోయినా కూడా ఆ గూడ్స్ పైన ఒక దీనికి జిఎస్టీ ఉందనో లేదంటే నో జిఎస్టీ అనో. ఇప్పుడు మనము కొన్ని మెడికల్ షాపులలో చూస్తుంటాం, కొన్ని మనకు శాంపుల్స్ ఇస్తుంటారు. అవును, అవి అమ్మకూడదు. అవును, శాంపుల్స్ అనే ఉంటుంది తప్ప అమ్మకూడదు, ప్రింట్ ఉంటుంది. అట్లా నీకేం చేయాలా, ఇప్పుడు ఏదన్నా ఒక నో జిఎస్టీ గూడ్స్ అంటే దానిపైన ప్రజల్లో చైతన్యం కలిగియాలి. అంటే ఈ వస్తువులపైన మనకు జిఎస్టీ లేదు, ఎవరైనా మనకి ఈ వస్తువులపైన జిఎస్టీ వసూలు చేస్తే మీరు సంబంధిత అధికారులకు కానీ సంబంధిత డిపార్ట్మెంట్స్ కు కంప్లైంట్ చేయండి, మేము చర్యలు తీసుకుంటాము, లేదా టోల్ ఫ్రీ నెంబర్స్. ఇట్లా ప్రజల్లో అవగాహన పెంచాలి. లేదా ఏ ప్రోడక్ట్ అయితే నో జిఎస్టీ ఉందో ఆ ప్రోడక్ట్ ప్యాకెట్ పైన ఖచ్చితంగా జిఎస్టీ ఉండాలా. ఇప్పుడు ఏమైపోతుందంటే, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ బెల్లం ఉంది, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐస్ క్రీమ్స్ పైన కొన్ని డిఫరెంట్ రకాల జిఎస్టీ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు ఐస్ క్రీమ్స్ ఏంటంటే డైరెక్ట్గా ఇప్పుడు మనకు దాంట్లో తీసి ఇవ్వడం ఒకటి చూస్తుంటాం, ఒకటి ప్యాకింగ్ అయి చూస్తుంటాము. సో స్కూప్లో ఇచ్చిన దానికి ఒక జిఎస్టీ ఉంటుంది, ప్యాకింగ్ చేసిన ఐస్ క్రీమ్ కి ఒక జిఎస్టీ ఉంటుంది. ప్రతి స్కూప్ కి ఒక జిఎస్టీ పెడతాడు, జిఎస్టీ ఉంటుంది. అంటే నేను ఏమంటే స్కూప్ లో ఇచ్చేటువంటి ఐస్ క్రీమ్ కి ఒక రకమైన జిఎస్టీ ఇప్పుడు మనకు ప్యాకింగ్ లో వస్తుంది. అంటే అరుణ్ ఐస్ క్రీమ్ కానీ లేదా క్వాలిటీ ఐస్ క్రీమ్స్ కానీ మనకు పిల్లలకు ప్యాకింగ్ లో వస్తాయి. సో దానిపైన ఒక రకమైన జిఎస్టీ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా అవగాహన పెంచాలి ప్రజల్లో.
అంటే అవగాహన పెంచాలంటే కాస్త టైం పడుతుంది ఇలాంటి అంశాలలో మనం. బేసిక్ గా అంటే వేటి మీద జిఎస్టీ అమలు అవ్వాలి అంటే మీ అంచనాలో, మీ ఊహాగానాలు ఇప్పుడు దేని మీద మనం జిఎస్టీ కట్టాలి, సో వేటి మీద కట్టాల్సిన అవసరం ఉండదు అనేది మీకు అవగాహన ఉన్న అంటే వాటిలో? ప్రజలుగా మనం ఏమనుకుంటాం, మనకు ఏదైనా ఇప్పుడు రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళ మాటల్లో చెప్పాలంటే ఏంటంటే, మనకు సముద్రం నుంచి ఆవిరిని తీసుకొని మనకు వర్షం పడుతుంది, అంతే కదా. సో అట్లాగే ప్రభుత్వాలు కూడా మనకు గవర్నెన్స్ రన్ చేయాలంటే ఏం చేయాలి, మన నుంచి వాళ్ళు కూడా పన్ను వసూలు చేయాలి. అవును. సో కాబట్టి ఇది ఒక సిస్టమ్, దీన్ని నువ్వు ఏదో ఆల్ ఆఫ్ సడన్ గా మార్చలేవు. కాకపోతే వేటి మీద ఎక్కువ పన్నులు ఉండాలా, వేటి మీద తక్కువ పన్నులు ఉండాలా, అసలు వేటి మీద అవగాహన కోసం అంటే ఇప్పుడు ఒక సామాన్యుడికి ఎట్లా ఉంటదంటే దేని మీద మనకి జిఎస్టీ కట్టకూడదు, అట్లా ఏ ప్రొడక్ట్స్ మీద మనం జిఎస్టీ కట్టకూడదు అనేది రేపు వాళ్ళకు ఒక అవగాహన రావాలంటే అదే మనం ఎట్లా అది పబ్లిక్, తర్వాత ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లేదా ఈ జిఎస్టీ డిపార్ట్మెంట్స్, ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో, ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనకు డైరెక్ట్ మన ఆదాయ పన్నుకు సంబంధించి వస్తుంది. ఇప్పుడు జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం కొనే ఉప్పు, పప్పు, బ్రష్, బట్టలు అన్నిటి మీద మనం కట్టే పన్నును ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. సో ఇండైరెక్ట్ ట్యాక్స్కు చాలా లింక్ ఉంటుంది జిఎస్టీ ఇప్పుడు. సో కాబట్టి ఈ జిఎస్టీ అధికారులు ఏం చేయాలి, వాళ్ళు ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ వస్తువులపైన జిఎస్టీ, ఈ వస్తువులపైన జిఎస్టీ లేదా. అదే నేను ఏమంటానంటే, మీరు అడిగిన దానికి ఒక కన్క్లూడ్కి రావాలంటే ఏంటంటే, సహజంగా ఇప్పుడు ఎయిర్ కూలర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, లేదా కార్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇవన్నీ ఒకప్పుడు లగ్జరియస్ గూడ్స్, రైట్, లగ్జరియస్ గుడ్సే కదా. ఒకప్పుడు అందరి ఇళ్లలో ఏసీ ఉండేది కాదు, అందరికీ కార్లు ఉండేవి కాదు. కానీ ఈ రోజు ఏమైపోయింది, ఏసీ అనేది కూడా ఒక మినిమం నీడ్ లాగా మారిపోయింది సమాజంలో. ఇంకొకటి కారు కూడా ఈరోజు, ఒకప్పుడు బైకులు ఎలా ఉండేవో ఈరోజు కార్లు కూడా మనం రోడ్ల మీద చూస్తే రోడ్లల్లో కార్లతోనే ఉంటున్నాయి. అంటే పార్కింగ్ స్థలం ఉంటేనే కారు కొనుక్కోవాలా అనేటువంటి పాలసీ కూడా రాబోయేటువంటి రోజుల్లో సెంట్రల్ థింక్ చేస్తా ఉంది. సో ఆ దిశగా మనం ఆలోచించినప్పుడు ఏంది, ఏ గూడ్స్ నిత్యావసరాల కిందికి వస్తున్నాయి, ఏ గూడ్స్ లగ్జరియస్ కిందికి వస్తున్నాయి, ఏ గూడ్స్ మోర్ ప్రీసియస్ కిందికి వస్తున్నాయి. సో అట్లా మనం కేటగిరీ చేసుకుంటా వెళ్ళి ఏవైతే ప్రజలకు ప్రతి రోజువారీ అంశాల్లో అవసరం ఉంటాయో అలాంటి వాటిపైన జిఎస్టీ లేకపోవడం, లేదా తక్కువ జిఎస్టీతో మనం ప్రభుత్వాలను కానీ వ్యవస్థలను కానీ నడపాలి. సో ఆ దిశగానే ఈ జిఎస్టీ కౌన్సిల్స్ కానీ, జిఎస్టీ 2.0 కానీ ఫ్రేమ్వర్క్ జరుగుతూ ఉంది. అది ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అంటారు. ఇంకొకటి ఏంటంటే, ఇది మీరు ఇందాక అడిగినట్టు ఏంటంటే, ఒకవైపు ప్రభుత్వం ఏమో తగ్గించింది కానీ వెండర్స్ తగ్గడం లేదు. అంటే ఇక్కడ ఎక్కడో మన విజిలెన్స్లో లోపాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ప్రతి దాంట్లో, వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళు కీప్ ఆన్ మానిటరింగ్, వాళ్ళు ఎంక్వైరీ చేయాలా, వాళ్ళ పైన ఎవరైతే అక్రమ జిఎస్టీ వసూలు చేసినారో, లేదా ఆ డేట్ తర్వాత కూడా నీకు ఇప్పుడు జిఎస్టీ కొత్త రేట్లు వచ్చిన తర్వాత నేను పాత రేటుకు అమ్ముతాను అంటే ఎట్లయితుంది, కాదు కదా. కొత్త రేటు జిఎస్టీకి అమ్మాలా, ఆ రోజుకు నువ్వు స్టాక్ క్లియరెన్స్ చేసుకోవాలా, ఏదో ఉంటుంది కదా, రూల్ ఉంటుంది కదా. లేదంటే పాత స్టాక్ను పాత రేట్లోనే అమ్ముకోవడం ఏదో చేసుకోవాలి. సో కానీ అలా చేయట్లేదు కదా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్ బాధ్యత, వ్యవస్థల బాధ్యత. సో ఇవన్నీ స్ట్రీమ్లైన్ అవ్వాలా. స్ట్రీమ్లైన్ అవ్వాలంటే ఏంటంటే అంత డిజిటలైజ్ అవ్వాలా, ఆన్లైన్లోకి రావాలా, ట్రాన్స్పరెన్సీ పెరగాల. ఇప్పుడు ఏదైతే డైరెక్ట్ ట్యాక్స్ల విషయాలలో వీళ్ళు ట్రాన్స్పరెన్సీ, ఆన్లైన్ వ్యవస్థ పెంచి ఈ రిఫండ్స్ను తగ్గించడము, అలాగే డైరెక్ట్ ట్యాక్స్ ఫైలింగ్స్ని ఎట్లయితే పెంచారో అలాగే జిఎస్టీలో కూడా చాలా మార్పు జరిగింది. కానీ ఈ వెండర్స్ విషయంలో ఇంకా కొంత జరగాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.